హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం ఎలా మార్కింగ్ చేసుకొని నెక్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. నేను బార్డర్ వచ్చే విధంగానే మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనం 13 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 14 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మన బ్లౌజ్ పొడవు వచ్చి మనకి ఇప్పుడు 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను డీప్ ధరకి. ఇప్పుడు 2 ఇంచెస్ నెక్ లూజ్ తీసుకోవాలి, అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ వచ్చి మనకి 3 ఇంచెస్ తీస్తున్నాను మార్కింగ్ అనేది. ఇప్పుడు ఇదే మార్కింగ్ని మనం కింద వరకు తీసుకోవాలి. నేను 5 ఇంచెస్కి కింద ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే మార్కింగ్ని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, స్ట్రైట్గా మార్క్ చేసుకొని. అలాగే లూజ్ మార్కింగ్ చేస్తున్నాను 7.5కి. ఇప్పుడు పైనుంచి ఇదిగా స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు పైన 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి కింద కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి కార్నర్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ చేయడానికి. ఇప్పుడు చుట్టూరు కూడా రౌండ్ చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను జస్ట్ చిన్న నెక్ అనేది కింద కట్ చేశాను పాయింట్స్ లాగా. ఇప్పుడు నేను క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడ పైపింగ్ వేయడానికి. ఈ విధంగా ముందు క్రాస్ కట్ చేసుకొని మనం క్లాత్ని ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవచ్చు, లేదా ఒక 1.5 వరకు కూడా తీసుకోవచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. నేను 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను, లేదా ఒక 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మన పైపింగ్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతి మోడల్ కూడా ప్రతిరోజు వేస్తాను, ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్ కాబట్టి 2 సరిపోతాయి మనకి. బాగా చిన్నవైతే 3 పీసెస్ తీసుకోండి. ఇప్పుడు 2 కూడా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవచ్చు, లేదా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పైన. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి మనం నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా మిషన్ ఐటమ్స్ ఏదైనా సరే ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవే కాకుండా మనకి బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కటోరీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవి కూడా మనకి ఈ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం ఇదిగా కట్ చేసుకోవాలి.
అప్పుడు మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది మనం ఏ షేప్లో కట్ చేసినా సరే ఈ విధంగా కాట్ పెట్టుకోవాలి. మనకి సిజర్ ఓపెన్ సైడ్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసినట్లయితే మనకి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా ఇంట్రెస్ట్ ఉంటే అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి, మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది పైనుంచి చివరి వరకు కూడా ఒకే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇదే బెల్ట్ని నేను లోపల ఫోల్డింగ్ చేసేస్తున్నాను. మనం నార్మల్గా బెల్ట్ వేసుకోవచ్చు పైనుంచి. మనకి పైన ఎంత నీట్గా వచ్చిందో లోపల కూడా అదే విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు లేదా నార్మల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఇంకొక సైడ్ కూడా ఒక లైన్ వేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి డాట్స్ ఎప్పుడు కూడా. మన డీప్ పెట్టుకునే దాన్ని బట్టి డాట్స్ వేసుకోండి, లేదా మన బ్లౌజ్ మెజర్మెంట్స్తో తీసుకోండి. డాట్స్ పొడవు ఎంత అయితే ఉందో 3-4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. మన డీప్ వేసుకునే విధానాన్ని బట్టి చూసుకోండి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండే బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే నెక్ పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా జాయిన్ బటన్, ఒకవేళ జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.